పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ప్రభుత్వ హాస్పిటల్ పాత భవనంలో పెచ్చులు ఊడిపడిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు మంత్రి నిమ్మల. హాస్పిటల్కు వెళ్లి పరిస్థితులను పరిశీలించారు. వార్డులో రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. హాస్పిటల్లో వాన నీరు లీక్ అవుతున్న చోట్ల తక్షణమే మరమ్మతులు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. తర్వాత నిర్మాణంలో ఉన్న 100 పడకల హాస్పిటల్ భవనాన్ని పరిశీలించారు మంత్రి నిమ్మల రామానాయుడు. 2019కి ముందే హాస్పిటల్ నిర్మాణం కోసం నిధులు సమకూర్చి పెట్టినా ప్రభుత్వం మారటంతో నిర్మాణం జరగలేదని అన్నారు మంత్రి నిమ్మల. మంత్రి ఆదేశాలతో పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించారు జిల్లా కలెక్టర్ నాగరాణి. హాస్పిటల్ పెచ్చులూడి పడిపోవటం, వర్షం కారణంగా లీకేజీ కావడంపై ఆరా తీశారు. మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాలతో వెంటనే హాస్పిటల్కి వెళ్లి పరిస్థితులను పరిశీలించారు. త్వరగా హాస్పిటల్ కొత్త భవనాన్ని పూర్తి చేయాలని, ప్రస్తుత భవనంలో తాత్కాలిక మరమ్మతులను చేయాలని అధికారుల్ని ఆదేశించారు జిల్లా కలెక్టర్. కానీ దురదృష్టం, ప్రభుత్వం మారిన తర్వాత మరి సంవత్సరంలో పూర్తవ్వాల్సినటువంటి ఏదైతే కొత్త భవనం మరి నిధులు ఉన్నప్పటికీ కూడా, నిధులు సమకూర్చినప్పటికీ కూడా మరి పనులు నత్తనడక నడిచి ఈ రోజుకి వాళ్ళ 5 సంవత్సరాల సమయం పూర్తయిపోయినా కూడా అది ఇంకా ప్రారంభించుకోలేనిటువంటి పరిస్థితిలో ఉండడం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ జాతకాన్ని తనమవనండి, వాళ్ళ అసమర్థతకి అదొక నిదర్శనం. కానీ దురదృష్టం, ప్రభుత్వం గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా సంవత్సరంలోపు పూర్తవ్వాల్సిన హాస్పిటల్ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదన్నారు మంత్రి నిమ్మల.